తాడి మోహన్ తమ్ముడుగా కాకుండా తాడి ప్రకాష్‌గా రచయితగా నాకెంతో ఇష్టమైన రచయిత, జర్నలిస్టు తాడి ప్రకాష్. ఆయన రైటప్పులు చూస్తుంటే ఒక్క బొమ్మతోనే 100 కథలు చెప్పచ్చా అనిపిస్తుంది. అందుకే ఎటువంటి వీడియోలు లేకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ మాత్రం ఇచ్చి ఆయన మీద ఒకే ఒక బొమ్మతో ఆ రైటప్‌ను చెప్పేస్తూ ఉంటాను. మరి ఆదరించదలుచుకున్న వాళ్ళు, నిజంగా ఆ భాషని, అందులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు, గుండెలు కదిలించేంత రైటప్ ఉంటుంది. ఇది ఓపికగా చూడండి. ఏదో యూట్యూబ్‌లో హాట్ టాపిక్‌లుంటాయి చూస్తా అనుకునే వాళ్ళు దీన్ని చదవద్దండి, చూడొద్దండి. నిజంగా ఒక జీవితాన్ని చూడదలుచుకుంటే, ఒక జీవితాన్ని చదవదలుచుకుంటే, నా వీడియోని ఒక్క ఫోటో 100 కథలు వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వెండితెర తండ్రి ఆనంద చక్రపాణి. ఏ టీర్ఫుల్ సక్సెస్ స్టోరీ. అది 1989 చింతపల్లి నాగార్జున సాగర్ రోడ్డులో పాడుబడిన ఒక పాత దొరల గడి. అప్పటికే జాతీయ అవార్డు పొందిన ఆ హీరోయిన్ అర్చన ఒక గోడకి దగ్గరగా నిలుచుని ఉంది. ఆమె 2 చేతులు పట్టుకొని పైకెత్తి గోడకి అదుముతూ అర్చన మీద దౌర్జన్యం చేయాలి చక్రపాణి. అది దాసి సినిమా షూటింగ్ లొకేషన్. చక్రపాణికి తొలి సినిమా. అర్చన 2 చేతులు పట్టుకున్నాడు. చక్రపాణి చేతులు గడగడా వణుకుతున్నాయి. అదేమిటి అని అడిగింది అర్చన. నాకు కొత్తమ్మ, భయంగా ఉంది అన్నాడు చక్రపాణి. ఇది కేవలం సినిమా షూటింగేరా పిచ్చివాడా అన్నట్టు ఆమె అందంగా నవ్వి పర్లేదు అనింది. దర్శకుడు బి నరసింహారావు యాక్షన్ అన్నాడు. షాట్ బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ సంవత్సరం దాసికి ఏకంగా 5 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఈ చిన్న పాత్ర కోసం చక్రపాణిని బి నరసింహారావుకి పరిచయం చేసిన వాడు కవి దేవిప్రియ. అంతే, తొలి సినిమా తర్వాత ఒక్క అవకాశమూ రాలేదు. అదే కదా సినిమా పరిశ్రమ అంటే. ఎవరు పిలిచి పాత్ర ఇచ్చినా పాపాన పోలేదు. 29 సంవత్సరాల సుదీర్ఘం తర్వాత మిత్రుడు ఆర్టిస్టు ఏలే లక్ష్మణ్ ఫోన్ చేశాడు. ఒక సినిమా ఉంది, తండ్రి పాత్ర రమ్మన్నాడు. నిరుత్సాహంగానే వెళ్ళాడు చక్రపాణి. ఆడిషన్, నటించాడు, డైలాగ్ చెప్పాడు. దర్శకుడు పెదవి విరిచాడు. చక్రపాణి ఫెయిల్ అవ్వడం కాదు, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. వాళ్ళు పొమ్మన్నారు. పట్టుదల పెరిగింది చక్రపాణికి. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ప్రిపేర్ అయి వస్తాను. ఆ పాత్ర ఇవ్వకపోయినా పర్లేదు, నా పెర్ఫార్మెన్స్ చూడండి అని ప్రాధేయపడ్డాడు. సరే తగలడు అన్నట్టుగా చూశాడు దర్శకుడు. తెగించి వెళ్ళిన చక్రపాణి కెమెరా ముందు విజృంభించాడు. నటనతో, డైలాగులతో ఒక విషాద సన్నివేశాన్ని పండించాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదరగొట్టావుగా, ఆ పాత్ర నీకే అన్నాడు దర్శకుడు. అది మల్లేశం సినిమా, తండ్రి నరసింహులు పాత్ర. ఆ చిన్న బడ్జెట్ సినిమాలో పెద్ద పేరొచ్చింది. దర్శకుడు రాచకొండ ఇచ్చిన గొప్ప అవకాశం అది. చేనేత పని చేసే ఆడవాళ్ళకి క్రమంగా భుజం టెముకలు అరిగిపోతాయి. వాళ్ళు ఇక చేతులతో ఏ పని చేయలేరు. ఈ ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడటం కోసం చింతకింది మల్లేశం అనే ఆయన అణు యంత్రం కనిపెట్టాడు. ఆ డిస్కవరీకి ఆయనకి పద్మశ్రీ వచ్చింది. సినిమాలో మల్లేశం తండ్రి పాత్ర చేశాడు చక్రపాణి. షూటింగ్కి వచ్చిన మల్లేశం చక్రపాణి అభినయం చూసి కరిగి నీరైపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. చక్రపాణిని కావలించుకుని ఏడిపించాడు. నాయన కనిపించిండు సారు, ఏడిపించాడు నాయన కనిపించిండు సార్ అన్నాడు. చిర నిరీక్షణ తర్వాత వచ్చిన నరసింహులు పాత్ర చక్రపాణికో టర్నింగ్ పాయింట్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గౌరవము, గుర్తింపు పొందాడు. మల్లేశం చూసి వెండితెర మీద పద్మశాలి వాహన శకారము అయినట్టే అన్నాను నేను. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజకు బేలబాబగా నటించేదాకా ఎదిగాడు చక్రపాణి. దీనికి ముందు అనగనగా ఓ అతిథిలో పాయల్ రాజ్పుత్కి తండ్రి, లవ్ స్టోరీలో సాయి పల్లవి తండ్రి, వరల్డ్ ఫేమస్ లవర్లో ఓ ఫాదరు, నాందీలో హీరోయిన్ తండ్రి, వకీల్ సాబ్లో ఒక హీరోయిన్ తండ్రి. ఇలా ఆనంద చక్రపాణి అనే నటుడు విషాదం పలికిచ్చే తండ్రి పాత్రలో మేటి నటుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు.
గ్లిజరిన్ లేకుండానే కెమెరా ముందు సహజంగా కన్నీళ్లు పెట్టగల నటునిగా పేరు తెచ్చుకున్నాడు. అది ఎలా సాధ్యం అని అడిగాను ఒకసారి చక్రపాణిని. బతుకులో పడిన బాధలు, వేదన, కష్టాలు అన్నీ ఇన్ని కావు. నాకు ఈజీగా కన్నీళ్లు వస్తాయి అన్నాడు. తెలంగాణలో మిర్యాలగూడకి 12 కిలోమీటర్ల దూరంలోని కొండపాటు గ్రామంలో చక్రపాణిది. తండ్రి పుల్లయ్య, తల్లి మల్లమ్మ పేద పద్మశాలీలు. చదువులేని వాళ్ళు పేదరికము. 5 పిల్లలు. వాళ్ళ అన్న చిన్నవాడు, చివరివాడు చక్రపాణి. నానా కష్టాలు పడి నల్గొండలో ఇంటర్ పూర్తి చేశాడు. బతకాలంటే హైదరాబాదే దిక్కు అని వచ్చేశాడు. ఒక పనికిమాలిన ప్రెస్లో దిక్కుమాలిన కంపోజర్గా చేరాడు. కంప్యూటర్లు లేని కాలం అది. హ్యాండ్ కంపోజింగ్ అంటే లెటర్తో తయారై ఉండే ఒక్కో తెలుగు అక్షరాన్ని కూర్చి తెలుగు వాక్యాలుగా అమర్చాలి. అది సచ్చేంత శ్రమ. తిప్పలు పడి కాసిన డబ్బులు పోగేశాడు. ఆఫ్సెట్ ప్రింటింగ్ అనేది ఖరీదైన మల్టీ కలర్ వ్యాపారం. దానికి పేద అబ్జర్వేటివ్ స్క్రీన్ ప్రింటింగు 2-3 వేల రూపాయలతోనే కథ నడిపించవచ్చు. దానికి షిఫ్ట్ అయ్యాడు. అందులో నైపుణ్యమూర్తిగా నిలబడ్డాడు. ఓసారి ఓ పెద్ద సంస్థ నుంచి భారీ స్క్రీన్ ప్రింటింగ్ ఆర్డర్ వచ్చింది. చేశాడు. ఇంకా చాలా వర్క్ ఉంది, మా మేడంని కలవండి అన్నారు. అలా సుగుణ ఆచార్య అనే తెలుగు అమ్మాయిని కలిశాడు చక్రపాణి. ఆమె వ్యక్తిత్వ విజయం ట్రైనర్. హై క్లాస్ ఇంగ్లీష్ క్లాసులు, కృష్ణా ఓబెరాయ్ హోటల్లో శిక్షణా తరగతులు నడిచేవి. నేను వాటిలో చేరొచ్చా అని అడిగాడు చక్రపాణి. అతని ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడిన ఆవిడ, ఫీజు వద్దులే, ఫ్రీగా జాయిన్ అవ్వు అనింది. పుస్తకాలు ఇచ్చి చదివించింది. ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా పుట్టలో వేయాలి, లాంటి ట్రిక్కులన్నీ నేర్పించింది. చురుకైన చక్రపాణి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దొంగ విద్యలో ఆరితేరి కొన్ని రోజుల్లోనే ట్రైనర్ స్థాయికి ఎదిగాడు. సుగుణమ్మ నన్ను తీర్చిదిద్దింది, నన్ను మనిషిని చేసింది అంటాడు చక్రపాణి. ఆమె విశాఖ వెళ్ళిపోవడంతో హిమాయత్ నగర్లో ఒక సొంత యాడ్ ఏజెన్సీ పెట్టుకున్నాడు. దాని పేరు ఫస్ట్ ఇంప్రెషన్. అభిరుచి ఉంది, డిజైనింగ్ తెలుసు, మాటలు నేర్చాడు. సక్సెస్ అనే దరిద్రం కాదుగా, డబ్బుగా చక్రపాణి పాదాల దగ్గరకు వచ్చింది. పెళ్లి చేసుకున్నాడు. కానీ కుదురుగా ఉండలేకపోయాడు. శ్రీశ్రీ ఏదో కవిత్వం గురించి అన్నాడు కానీ అసలు తీరని దాహం సినిమా కదా. సినిమా తీయాలి, వేషం వెయ్యాలి, ఎరగదీయాలి, ఇలాంటి హైపిచ్చి ఊహల్లో కాళ్ళు అరిగేలా తిరిగాడు. జనాన్ని కలిశాడు. ఊబి అనే లో బడ్జెట్ సినిమా తీసి అందులోనే దిగబడిపోయాడు. 2-3 పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెక్కిరించి వెళ్ళిపోయాయి. మంచి కలలన్నీ కరిగి సాయంకాలపు మందు పార్టీలుగా మిగిలాయి. కట్ చేస్తే రచయిత పతంజలి, ఆర్టిస్టు మోహను, పాటల గోరటి వెంకన్న, కవి మోహన్ ఋషి, ప్రకాష్ గాడు, కవి సిద్ధార్థ, క్రిటిక్ తల్లావజ్జల శివాజీ, వీళ్ళు మిగిలారు. ప్రెస్ క్లబ్లోనో మోహన్ ఆఫీసులోనో. తండ్రి చనిపోవడంతో తల్లి మల్లమ్మ హైదరాబాద్ వచ్చింది. భార్య, 2 ఆడపిల్లలు. చదువులు, ఫీజులు, మిడిల్ క్లాస్ కథ మామూలే. అప్ అండ్ డౌన్స్, అప్పులు, కష్టాలు, ఇవన్నీ పక్కన పెడితే చక్రపాణిని ఆకట్టుకునే అందం. అతడు కురద్రూపి అనగా కుర్రవాడు, అందగాడు అని నా దురుద్దేశం. మెరిసే మేనిఛాయ, ఆడపిల్ల కొరుకునే డ్రీమ్ బాయి. అసలు నవ్వకపోయినా బాగుంటాడు, నవ్వితే మరింత బాగుంటాడు. పైగా వైఫల్యం అనే దరిద్రం తెచ్చిన వినయం వల్ల అతను అందరికీ నచ్చుతాడు. చక్రపాణికి 100కి 99 మార్కులు తెచ్చుకునే 2 అమ్మాయిలు, టాప్ క్లాస్ బ్రిలియంట్ స్టూడెంట్స్. నూతన కీర్తన వాళ్ళని చూశాక వీడికి విజయం రాసిపెట్టి ఉందని నాకు అనిపించింది. పులి అంజయ్య పిలుపు. తెలంగాణ అంటే ఎప్పుడో ఒకప్పుడు విప్లవం. నీ ఇంటి తలుపు తడుతుంది. పీపుల్స్ వార్ అగ్రనాయకుల్లో ఒకడిగా ఎదిగిన పులి అంజయ్య గౌడ్ద చక్రపాణి వాళ్ళ ఊరే కొండపోలు. ఎదురింటి వాడే సుమా, మామా అని పిలిచేవాడు చక్రపాణి. ఏరా అనేవాడు అంజయ్య. వాళ్ళు బాగా సన్నిహితులు. పెద్దగా మాట్లాడకుండా వినమ్రంగా అమాయకంగా ఉండే ఒక గ్రామీణ అంజయ్య పీపుల్స్ వారు పులిగా మారిన ట్రాన్స్ఫర్మేషన్ చక్రపాణి చెప్పుతుంటే వినాలి. చివరిసారి పులి అంజయ్య హిమాయత్ నగర్లోని తన యాడ్ ఏజెన్సీకి వచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడాడని, ప్రజల కోసమే బతికాడని జీరబోతున్న గొంతులో కన్నీళ్లతో చెబుతాడు చక్రపాణి. ఆ నీచుడి ఇన్ఫ్లుయెన్స్తో
తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోవాలి అనుకున్న చక్రపాణి సారీ 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 ఆ వీరుడి ఇన్ఫ్లుయెన్స్తో తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళిపోవాలి అనుకున్న చక్రపాణి ఒక చిన్న సంఘటన వల్ల ఆ ప్రయత్నం మానుకున్నాడు. పులి అంజయ్యని ఆయన భార్య శోభక్కని బెంగళూరులో అరెస్ట్ చేసి పట్టుకొచ్చి చిత్రహింసలు పెట్టి పోలీసులు చంపారని, దానికి ఎన్కౌంటర్ అని పేరు పెట్టారని మా జర్నలిస్టులందరికీ తెలుసు. ఎల్లమ్మ సినిమా తీసిన మోహన్ కూడా జీనియస్సు. గౌతమ్ ఘోష్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాడు. మోహన్ కూడా అంటే నాకు ఒక మానసిక ధైర్యం. ఆయన్ని ఎప్పటికీ మరిచిపోలేను అంటాడు చక్రపాణి. ఎన్ని ఇబ్బందులున్నా అమ్మ మల్లమ్మని 35 ఏళ్ల పాటు శ్రద్ధగా కంటికి రెప్పగా కాపాడుకున్నాడు. ఆమె చివరి క్షణాల దాకా. దారుణమైన స్ట్రగులు, ఒక అవకాశం, చిన్న గెలుపు, మళ్ళీ నిరాశ, పోరాటం. ఊపిరి సలపని రోజులు ఉక్కిరి బిక్కిరి చేసిన కలలు కకావికలైనా తెగించి నిలబడ్డాడు. చివరికి సాధించాడు చక్రపాణి. ప్రస్తుతం శాంతల అనే సినిమాలో తండ్రి పాత్ర, డెవిల్ అనే కళ్యాణ్ రామ్ సినిమాలో ఒక మంచి పాత్ర, పద్మావతి మల్లాది డైరెక్ట్ చేస్తున్న గాంధీ తాత చెట్టు అనే ఫిల్మ్లో లీడ్ రోల్ తాతగా, జీవో 111లో ప్రధాన పాత్ర రైతుగా నటిస్తున్నాడు చక్రపాణి. జీవో 111కి సంభాషణలో మోహన్ ఋషి రాశాడు. సొంత గొంతు, డిస్ట్రిక్ట్ స్టైల్ ఉన్న గొప్ప కవి, డిస్టింక్షన్ స్టైల్ ఉన్న గొప్ప కవి మోహన్ ఋషి. చక్రపాణి సొంత అన్న కొడుకు. ఇంత జీవితాన్ని చూసినా, జీవఫలం చేదు విషయం అని తెలిసినా ఇంకా ఏదో సాధించాలని తపనపడుతుంటాడు చక్రపాణి. చక్రం తిరిగినా, గుర్రం ఎగిరినా ఎక్కాల్సిన శిఖరం ఏదో ఒకటి మిగిలే ఉందంటాడు అందమైన చంద్రవంక లాంటి నవ్వుతో. నా కూతురు కీర్తన సివిల్స్కి ప్రిపేర్ అవుతుందో అన్నాడు ఒకసారి గొప్ప రిలీఫ్తో. చాలే చక్రపాణి, తెలంగాణలో ప్రతిభావంతుడైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నావు. ఇంకా ఎన్ని సముద్రాలని ఇదిగలవు. ఈ దయలేని, దాక్షిణ్యం లేని, డబ్బు తప్ప మరో ధ్యాస లేని సినిమా ఫీల్డ్ గురించి నీకు మేమేం చెప్పాలా? మోహను, మీకు, నేను, శివాజీ గడిపిన సాయంకాలాల్ని ఎంజాయ్ చేసిన క్షణాలని, 30 ఏళ్లు దాటిన స్నేహాన్ని తలుచుకుంటూ ఆగస్టు 18 స్నేహితుడా పుట్టినరోజు శుభాకాంక్షలు అని తాడి ప్రకాష్ చక్రపాణి గారికి శుభాకాంక్షలు చెబుతున్నాడు. అంటే బర్త్డే విశేష అన్నమాట. ఫేస్బుక్ ఫ్రెండ్గా మోహన్ ఋషి తెలుసు. వారి చిన్నాన్నగా చక్రపాణిని కొంత ఎరుగుదురు కానీ నిజంగా మల్లేసు సినిమా నుంచి చక్రపాణి అంటే బాగా ఇష్టం నాకు. అందువల్లే తాడి ప్రకాష్ గారి రైటప్ని ఈ వీడియో చేశాను. ఒక్క ఫోటో 100 కథలు.